నామానికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ సమయమందు దేవుని నామమును బట్టి ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం దేవుని లేఖనము నుంచి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నిజముగా యాకోబులో మంత్రము లేదు, యాకోబులు ఎటువంటి పరిస్థితులు కూడా మనకి కనబడే శకునము లాంటివి కానీ మంత్రాలు లాంటివి కానీ లేవు అని వాక్యం చెబుతుంది. వాస్తవంగా యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు జీవితం చాలా పరిస్థితుల నుండి ప్రయాణం చేసినటువంటి జీవితం యాకోబుది. ఎందుకనంటే యాకోబు ఒక వాస్తవంగా తండ్రిని మోసం చేసిన, అన్నని మోసం చేసి వచ్చిన మోసగాడిగా చూపించబడిన అతడు పరిస్థితిని బట్టి చాలాసార్లు మోసపోయాడు. కానీ యాకోబులో ఉన్న మరొక విషయం ఏంటో తెలుసా? యాకోబు ఇశ్రాయేలుగా, అదే యాకోబు ఇశ్రాయేలు దేవుని తప్ప వేరొక్క దేవుని వైపు చూడలేదు. అదే యాకోబు ఇశ్రాయేలుగా మారి దేవుని తప్ప వేరొక్కరి వైపు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు చూడలేదు. అందుకే దేవుడు అంటే యాకోబులో ఏ మంత్రము లేదు, ఏ శకునము కూడా యాకోబులో లేదని వాక్యం చెప్తాను. తన వ్యక్తిత్వంలో యాకోబులో మనం చూసినట్లయితే తన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు, వేరే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు యాకోబు ఎప్పుడు కూడా మంత్రాలను ఆశ్రయించలేదు, శకునగాండ్రని ఆశ్రయించలేదు, జ్యోతిష్కులను ఆశ్రయించలేదు, లేదా వారి భవిష్యత్తును చెప్పగలిగేటువంటి వేరే పరిస్థితుల్లోకి యాకోబు ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే యాకోబులో మంత్రము లేదు, శకునము లేదు. అంటే తన పరిస్థితులు మారిపోయినా, తనకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా యాకోబు మాత్రం ఎప్పుడు కూడా ఈ మంత్రాల దగ్గరికి కానీ, శకునములు చెప్పేవారి దగ్గరికి కానీ, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి కానీ, ఈ దారాలు కట్టించిన వాళ్ళ దగ్గర కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు యాకోబు ఆశ్రయించలేదు. ఎందుకో తెలుసా? యాకోబుకి ఒక ఆలోచన తెలుసు. తనకి ఏ పరిస్థితి వచ్చినా దేవుని వైపే తిరిగే మనస్తత్వం కలిగిన వాడు యాకోబు. దేవుని వైపు చూసేవాడు తన పరిస్థితిలో. ఎందుకంటే తను ఎవరి వైపు చూస్తే తనకు విడుదల వస్తుందో యాకోబుకి తెలుసు. తను ఎవరి వైపు చూస్తే తనకి సమాధానం కలిగిద్దో యాకోబు తెలుసు. తను ఎవరిని ఆశ్రయిస్తే తనకు నెమ్మది సమాధానం కలిగిద్దో యాకోబుకు తెలుసు. అందుకనే తనకి ఏ పరిస్థితి వచ్చినా దేవుని వైపు చూసేవాడే కానీ ఇంక ఎవ్వరి వైపు కూడా యాకోబు చూసిన వ్యక్తి కానే కాదు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది మనకి చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి కూడా మనకి ఏదైనా పరిస్థితి వస్తే వెంటనే మంత్రాలకు సంబంధించిన వారిని కలవడం, శకునమును చెప్పే వారిని కలవడం, సోది చెప్పే వారిని కలవడం, ఈ టైప్ ఏదైనా అయిపోతే భయపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి దారాలు కట్టించుకుని రావడం. ఈ టైపులో నేటి క్రైస్తవులు చిన్నదాని పెద్దని కూడా ఇలాంటి వాటిని ఆశ్రయించే భక్తిహీనతలో చాలామంది కనిపిస్తున్నారు. కానీ యాకోబు అలాంటి వాడు కాదండి. బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది, యాకోబు పరిస్థితిలో కూడా తన జీవితంలో దేవుని వైపే చూచేవాడు, దేవుని వైపే తిరిగేవాడు. ఇలాంటి వాటి వైపు ఎప్పుడు యాకోబు వెళ్ళలేదు. తనకి కూడా కష్టాలు వచ్చాయి, తనకు కూడా ఇబ్బందులు కలిగాయి, తన జీవితంలోకి ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, అనేక సార్లు మోసపోయాడు. తను ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా ఇదేంటి నాకు ఇలా ఎంత మోసం జరుగుతుంది అని చెప్పి ఏదో చూపించుకోవాలి, ఎక్కడో దిక్కు వెళ్ళాలి, ఎందుకు జరుగుతుంది, నాకు ఇలాగ ఎందుకు అవుతుంది, దేనివల్ల అవుతుంది అని వేటిని ఆశ్రయించలేదు యాకోబు. తను నమ్మిన దేవుని వైపే చూచాడు, ఆయన వైపే తిరిగాడు. రోజు నీవు నిజంగా దేవుని నమ్మిన బిడ్డగా, దేవుని నమ్మిన కుమార్తెగా, దేవుని నమ్మిన కుమారుడిగా నిజంగా ఆయన వైపు చూస్తున్నావా? నీకే బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ఆయన వైపే చూస్తున్నావా? లేదా ఇలాంటి శకునములను, మంత్రాలను, జ్యోతిష్కాలను, శోధనలను ఇలాంటి వాటి దగ్గరికి సమీపమై వాటి దగ్గరికి వెళ్తే వాటిని ఆశ్రయించి జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించి. దేవుని నమ్మిన బిడ్డలుగా ఇలాంటి వాటిని మనం ఆశ్రయించకూడదు, ఇలాంటి వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. సౌలు అనే వ్యక్తి
వ్యక్తి అలాగే దేవుని కాకుండా కర్ణ పిశాచిని ఆశ్రయించాడు. సౌలు అనే వ్యక్తి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి సౌలు ఏమైపోయాడు తెలుసా? తన్ను తాను పొడుచుకుని చచ్చిపోయాడు. సౌలు చంపబడ్డాడు. భయంకరంగా, ఒక మాటలో చెప్పడం ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క. ఎందుకో తెలుసా? అతడు దేవుని వైపు చూడలేదు, దేవుని వైపు తిరగలేదు, సకినము చెప్పే వారి కోసం వెళ్ళాడు. అనగా కర్ణ పిశాచుల దగ్గరకు వెళ్ళాడు. అలాంటి వారిని దేవుని నమ్మని బిడ్డలు ఆశ్రయించారంటే అర్థం నీలో దేవుడు కాదు, దెయ్యం ఉందని అర్థం. కనుక మనం అలాంటి వాటిని, మంత్రాలను కానీ, శకునములు కానీ, జ్యోతిష్కములు కానీ, సోదే కానీ, అలాంటి వాటిని మనం సమీపించకూడదు, వాటి దగ్గరికి వెళ్ళకూడదు, వాటిని ఆశ్రయించకూడదు. నీకే పరిస్థితి వచ్చినా యాకోబు జీవితంలో ఉన్న గొప్ప మంచి లక్షణం అది. ఆయన వైపే చూడాలి, ఆయన వైపే తిరిగి నువ్వు జీవించాలి. నీ జీవితంలో, నీ కుటుంబాల్లో కూడా ఇంకా ఎలాంటివి ఏవి నువ్వు చేస్తున్నా వాటిని విడిచిపెట్టాలని, వాటిని తొలగించుకుని నువ్వు నమ్మిన దేవుని వైపే నువ్వు చూడాలని దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీకు అర్థమైతే, నీ మనస్సులో ఇవి నాటబడితే, నీకు దేవుడు నిజంగా నిన్ను ఈ మాటతో నిజమే నాలో ఈ లోపం ఉంది అని నీకు అర్థమైతే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ఆ లోపాన్ని తీసివేసుకుని మరలా ఎన్నడూ ఎప్పుడు కూడా అలాంటి వాటిని ఆశ్రయించకుండా దేవుని మాత్రం, క్రీస్తుని మాత్రమే ఆశ్రయించి నీ విడుదలను, నీకున్న పరిస్థితుల నుంచి నువ్వు త్వరగా కోలుకుని బయటపడి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి క్రైస్తవుడిగా ఉండాలని దేవుడు ఆ రీతిగా మనలను, మన కుటుంబాలని తన కృపను బట్టి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు యాకోబులో ఏ మంత్రము, శకునము లేదని వాక్యం చెబుతుంది. ఒకవేళ అలాంటివి నేటి క్రైస్తవ సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, మా వ్యక్తిగత జీవితాలు ఉంటే వాటిని తొలగించి తీసివేసి నీ వైపు మేము తిరిగేవారుగా, నీ వైపు చూసే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.